ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులయ్యున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ ఇక్కడ మనము ఏమై ఉన్నామో ఆయన ఎటువంటి వాడో అన్న వివరణ ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు దేవుడు, సర్వపరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ప్రభువునందు ఉన్నది అని నిరూపిస్తూ వెంటనే అంటున్నాడు, మనము ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. మన సంపూర్ణత, క్రీస్తు సంపూర్ణత ఒకటి కాదండి. క్రీస్తు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగిన వాడు. ఏ మనిషి కూడా క్రీస్తులో సంపూర్ణుడిగా ఉండలేడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ప్రభుని విశ్వసించిన వారు మాత్రం, అనగా క్రీస్తుని రక్షకునిగా స్వీకరించినటువంటి వారు మాత్రం ఆయనలో సంపూర్ణులవటానికి ఎప్పటికీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవునిలో కృప, ఆయన ప్రభావం, ఆయన జ్ఞానాన్ని మనకి సంపూర్ణంగా ఇచ్చాడు. మనం ఎవరైతే దాన్ని సరిగా అర్థం చేసుకుంటామో, దేవుడిచ్చినటువంటి వాటిని తీసుకుని చక్కగా ఉపయోగించుకుంటామో, మనము కూడా ప్రభువునందు పరిపూర్ణులం అవడానికి ఆస్కారం ఉంది. గుర్తుంచుకోండి, మనము దేవుని ఆత్మ మూలముగా ప్రభువుతో ఐక్యమై ఉన్నాం. మనకి దేవునిలో పవిత్రమైనటువంటిది, చాలా ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి జీవితానికి ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు శిరస్సుగా దేవుడున్నాడా, లేదా నేనే శిరస్సులాగా ప్రవర్తిస్తున్నాననేది జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు, ప్రధానులకును అధికారులకును ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సమస్త ప్రధానులకు, సమస్త అధికారులకు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. సో శిరస్సు ఏది చెప్తే మనం దాన్ని శిరసావహించాల్సిందే. ఆ శిరోధార్యంగా మనం దాన్ని పాటించాల్సిందే. మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడండి. దేవుడు మనుషులను రక్షించటానికి మనిషి రూపంలో వచ్చాడు, కానీ మనిషి దేవుడు కాలేడు. మనకి దేవుడు తన పోలికనిచ్చాడు. గ్రహించండి, మనము ఆయన లక్షణాలను పొందాలి, ఆయన లక్షణాలను కలిగి జీవించాలి. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించకుండా, క్రీస్తు హృదయంలో లేకుండా నేను దేవుణ్ణి పోలి ఉన్నాను అని పైరూపాన్ని వేసుకుంటే అది ఎంత మాత్రము కూడా చెల్లదు. ఒకవేళ లోకంలో కొందరు నిన్ను ఒప్పుకోవచ్చేమో, కానీ ప్రభుని అంతరంగాన్ని పరిశోధించేవాడు కాబట్టి ఆయనకి సర్వపరిపూర్ణత చాలా అవసరం. వేషధారణను ప్రక్కన పెడతాడు. మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆయన. మనకు ఆయన ఎప్పుడూ శిరస్సుగా ఉండాలి. ఆయన ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఆజ్ఞలు మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటే మనము కూడా ఆయనతో సంపూర్ణతలోనికి మార్చబడతాము. సర్వపరిపూర్ణత మనలో దేవుడు చూడగలుగుతాడు. కాబట్టి మనము ప్రధానులము కాదు, మనం అధికారులము కాదు, మనకన్నా పైన ఉన్నాడు, మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ శిరస్సుకి మనం నమస్కరించాలి. ఆయన ఏమై ఉన్నాడో మనము గుర్తించి ప్రభువుని ప్రస్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఇక్కడ గ్రహించండి ప్రియులారా, నేను దేవుని యందు ఉన్నానా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రభు నాలో పనిచేస్తున్నాడా, నాతో పనిచేస్తున్నాడా, నేను చేసే పనిని ఆయన గమనిస్తున్నాడు కదా అన్న విచక్షణ కలిగి జీవించాలి. శిరస్సుని పక్కన పెడితే మనం జీవించలేమండి. దాని అర్థం ఏమిటో తెలుసా? శిరస్సు ప్రక్కన పెట్టడం అంటే ఇక మన పని అయిపోయినట్టే, మనం భూమి మీద లేనట్టే దాని అర్థం. చాలామంది కాసేపు ప్రభువా నువ్వు ప్రక్కనుండు మేము చూసుకుంటాం అని మాట్లాడతారు. ఎవరో కాదండి, కొందరు క్రైస్తవులు. కాసేపు నేను లోకస్తున్నైతేనా,
ఒక్కసారి నేను పాతదాన్ని అయితేనా అని మాట్లాడతారు. హ, దాని అర్థం ఏమిటో తెలుసా? ఇంకా పాత జీవితం చావలా, ఏదో మూలన ఏదో కోశాన బ్రతికి లేస్తూ ఉంది. కాబట్టి పిల్లరా, మనకు శిరస్సుగా ప్రభు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా విజయాలు సాధిస్తాం. ఆయనతో పాటు పరిపూర్ణంగా దైవత్వంలోనికి అడుగు పెడతాం. ఎవరూ క్రీస్తుకు సాటి రారండి, ఇది వాస్తవం. ఎవరూ ఆయనతో దైవత్వం యొక్క సంపూర్ణతతో పోల్చలేము. కానీ మనము ప్రయత్నిస్తూనే ఉండాలి, ఆయన పోలికలోనికి మార్చబడటానికి, ఆయనలా జీవించటానికి, భూమి మీద మన ద్వారా ఆయన్ని ప్రతిబింబింప చేయటానికి మనము ఆ విధముగా జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.